మా బాబాయ్ ఎటు దొబ్బుతారమ్మాయి ఇటు వెళ్ళినట్టు దొబ్బుతాం. ఇక్కడ నుంచి మాత్రం కిందకి లిటరల్లీ ఎంత బాగా మాడుతుంది, అంత బాగా మాడుతుంది. సో ఈ రోజు మనమైతే గోల్కొండకి వెళ్దాం అనమాట. సో లిటరల్లీ ఈ వీడియో చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో అండ్ ఈ వీడియోలో నేను ఛాలెంజ్ పెట్టుకున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ అనేది పైకి ఎక్కాలన్నమాట. సో లిటరల్ చెప్తున్నాం కదా, ఈ వీడియో చాలా బాగుంటుంది. సో ఇక మొదలెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఉన్న ప్లేస్ నుంచి నేనైతే మెట్రోలో వచ్చాను అనమాట. సో మెట్రో దిగిన తర్వాత ఆటోలో వెళ్తున్నాను గోల్కొండకి. సో లిటరల్లీ ఆటోలో ముందైతే మేము నలుగురు ఎక్కాం. సో ఏదో ఎక్కేసాం అనమాట ముందు నలుగురు. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది అనమాట. సో మనమైతే ఫైనల్లీ వచ్చాం అనమాట గోల్కొండ దగ్గరికి. సో లిటరల్లీ చెప్తున్నాం కదా, ట్రాఫిక్ అనేది చాలా ఉంది ఇక్కడైతే. సో జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అటువైపు ఉండిద్ది అనమాట గోల్కొండ అనేది. సో అంటే చాలా ట్రాఫిక్ ఉంది నాకైతే. సో కార్లు అయితే మనకు చాలా బాగున్నాయి అనమాట. సో అదంటే వేరే విషయం. ఫస్ట్ వాళ్ళు అయితే మనం వచ్చాం అనమాట ఇక్కడికైతే. సో లోపలికి రాగానే ముందైతే పచ్చని చెట్లతో చాలా బాగుంది అనమాట. అదే పచ్చని గడ్డితో చాలా బాగుంది అనమాట. సో నాకు గోల్కొండ చూసిన ప్రతిసారి ఏం గుర్తొచ్చింది అంటే మగధీర సినిమా గుర్తొచ్చింది. సో మీకు కూడా గుర్తొచ్చి కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్దాం మనమైతే. ఫస్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళేది మన టికెట్ తీసుకోవచ్చు, ఓకేనా? టికెట్లు టికెట్ చాలా మంది ఉన్నారనమాట. సో నాకు చిరాకు వచ్చింది ఫస్ట్. ఇక టికెట్ తీసుకుని మనం ప్రయాణం మొదలెట్టాం అనమాట గోల్కొండ వైపు. ఇక వెళ్ళి లోపలైతే ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే మన ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? ఈ గోల్కొండ ద్వారం వచ్చి చాలా పెద్దగా ఉందన్నమాట గేట్ అనేది. సో లిటరల్లీ ఒక 100 అడుగులు ఉంటుంది అంత ఉంది. సో ఈ గోల్కొండకి చాలా పెద్ద చరిత్ర ఉండేది అనమాట. సో అప్పట్లో రాజుల పరిపాలన కట్టారు ఇది. సో ఒక కొండనే పాల్గొడే కట్టారనమాట అలాగా. సో లిటరల్లీ చాలా పెద్ద ఆర్ట్ అనమాట ఇది. సో మన లోపలికి వెళ్ళగానే చాలా అందమైన దృశ్యాలు కనబడ్డాయి. అదే ఆ గడ్డితో గడ్డిగా ఈసారి మొక్కలు పెట్టేశారు అనమాట. సో వెనకాల సూర్యుడు పడతా చాలా బాగుంది అనమాట. సో లిటరల్లీ ఫోటోకి చాలా బాగుంది ఇక్కడ ఫోటోకి అయితే. సో ఈ వెనకాల బిల్డింగ్ వచ్చేసి చాలా క్రీపీగా ఉంది అనమాట, నాకు నచ్చిన బిల్డింగ్. సో ఇక్కడైతే పిరంగులు ఉన్నాయి, పిరంగులు. సో మన ఫ్రీ ఫైర్లో అయితే పిరంగులు ఎప్పుడు చూడలేదు, నేను ఇక్కడ చూసాను అనమాట ఫస్ట్ టైం అనేది. సో ఇక్కడ చాలా ఇది రియల్ అనమాట. సో దీనికి వచ్చేసి ఒక హోల్ ఉంది అనమాట. ఈ హోల్ ఎందుకు వాడతారు మన నాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మేబీ ముందేస్తాం దాంట్లో పేల్చడానికి. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఒక దారి ఉంది అనమాట పైకి వెళ్ళడానికి. నేనైతే ఈ దారి పట్టుకుని పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఈ పక్కన ఎక్కడైనా వేస్ట్ లేదు, మొత్తం అక్కడ అంతా లవర్లు తిరుగుతూ ఉంటారు, మనకి ఎందుకు చెప్పండి. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం అనమాట. సో ఇక పైకి వెళ్దాం, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో నేను ఒక్కనే కదా, నాతో పాటు మీరు వస్తున్నారు. సో కాసేపు మీరు వస్తున్నారు అనుకోండి, పర్లేదులేండి. సో అది మర్చిపోయాను అనమాట. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ కావాలన్నమాట. సో అందరూ లాస్ట్ అవుట్ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీడియో మధ్యలో వెళ్ళిపోవద్దు. సో ప్లీజ్ గైస్, ఓకేనా? చాలా హైట్ అయితే ఉందన్నమాట. సో ఇటు వచ్చేసి తుప్పలు అయితే ఉన్నాయి. సో నేనైతే ఒక స్పాట్ కోసం పెట్టినాను, ఒక ప్లేస్. సో అది కనబడితే అప్పుడు చెప్తా. మాస్క్ వేసుకుని ఉన్నాం కదా, ఇంకా ఎక్కువ ఆశ వస్తుంది నాకు అయితే. రుక్ మోడల్ పట్టు వాళ్ళకుండా ఎక్కుతున్నాను గైస్. ఆగేదల్లే ఇక్కడ నుంచి సిటీ కనబడుతుంది. ఇక్కడ పెట్టి చూడండి, అటు వెళ్తే తుప్పలే. ఎంతమంది మోడల్లో కనబడుతున్నారో గైస్ నాకు, లిటరలీ చాలామంది మోడల్స్. ఇంకా ఉందయ్యా, కిందకి వెళ్తేప్పుడు కింద పై నుంచి ఉరికేస్తాను, కావాలి కాదు, అయిపోయింది. సో చాలా కష్టపడి మనం అయితే ఒక స్టాప్ వరకు వచ్చాం అనమాట. ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అనుకుంటా మేబీ. సో ఇక్కడ వచ్చి కాసేపు మనం ఆగుదాం అనమాట. సో లిటరల్ చెప్తున్నాం కదా, నేను పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాను అనమాట సిటీ మొత్తం. సో అందుకు నాకు చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో దానితో ఇక్కడ దాకా రావడం, సో ఇంక చెప్పుకోక్కర్లేదు, భయంకరంగా వస్తుంది నాకు కాళ్ళ నొప్పులు అనేవి. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సిటీ మాత్రం సాగు దొబ్బింది అనమాట, లిటరల్ చెప్తున్నాను. సో అండ్ ఈ పక్కన వచ్చేసి ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఫోన్లో చిన్న కనబడుతుంది కానీ సో బయట చాలా హైట్ ఉందన్నమాట దగ్గరగా. నేను పట్టాను, ఇది ఎక్కే తీత ఇంకా ఉంది పైగా. సో ఓకే, బాగుందన్నమాట వ్యూ వచ్చేసి. ఫోన్ ఎలా కనబడుతుంది తెలియదు కానీ. సో దూరం నుంచి చూసి దీనికి వెళ్దాం అనుకున్నాను, కానీ గేట్లెస్ మూస్తున్నాయి అనమాట. ఇంకేం చేయలేం, ఇంకొంచెం పైకి ఉంది. కొన్ని ఫీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అటు నుంచి అయితే వ్యూ చూపిస్తాను, కానీ ఫస్ట్ పైకి వెళ్ళిపోయినాయండి. పైనుంచి అయితే ఇంకా బాగుంటుంది అనమాట, చూసుకోవచ్చు. సో పంచదార బొమ్మ ఇక్కడ పాపలైతే వెళ్తున్నారు, పాపలకి వెళ్ళిపోతున్నాం అయితే డైరెక్ట్గా. సో ఫైనలీ మనమైతే పైకి అయితే వచ్చేసాం అనమాట, ఎంతో కష్టపడి. నేను ఒక్కడనే వచ్చాను. సో ఇప్పుడు నాతో పాటు మీరు అన్నారులే. సో మీకైతే మగధీర సినిమాలో పాట ఉంటుంది కదా, సో ఆ పాట ఉన్న సీన్ మీకు ఎక్కడైనా కనబడి ఉంటే కామెంట్ చేయండి.
ఆ టైంని, ఓకేనా? మా బాబాయ్ సో ఫోన్ క్యారీ చేసి వచ్చేసి చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇంకెంత గురించి మనం హైట్కి అయితే వెళ్ళాం. సో మనమైతే పైకి అయితే వచ్చాం అనమాట. సో కామెంట్ చేయండి, నేను చెప్పాను కదా ఎక్కడ టైం చూసి కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ నాకు చాలా ఆయుసం అవుతుంది. లిటరల్ చెప్తున్నాను కదా, ఆ ఆయుసాన్ని తగ్గించుకొని కూడా నేను మాట్లాడుతున్నాను. కింద నుంచి వెళ్ళాలన్నమాట. పాపల దగ్గర ఐఫోన్లు అయితే ఉన్నాయి, మన దగ్గర ఒక డబ్బా ఫోన్ దిగుతాం. వేలు ఫోటోలు. సో మనం కూడా ఫోటోలు దిగుదాం వచ్చాం, కానీ నాకైతే ఎవ్వరు లేరు ఫోటోలు తీయడానికి. సో కాబట్టి కొన్ని స్నాప్స్ తీసేసుకొని నేనైతే వెళ్ళిపోతాను. అండ్ ఒకసారి ఆగండి, మాస్క్ వేసుకుని మీతో అయితే మాడతాను ఆగండి. సో మాస్క్ వచ్చేసి తిన్నాక వేసానా వెళ్ళండి. సో ఇదన్నమాట మన గోల్కొండ ఎక్కిన లాక్ అండ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మాత్రం కిందకి లిటరల్లీ ఎంత బాగా మాడుతుంది. సో మనకు కొంచెం స్నాప్స్ తీసుకుని వెళ్ళిపోతాం. సో మీరు చూస్తుంది జైలు అనమాట. సో అప్పట్లో జైలు అనమాట ఇది. సో ఇక్కడైతే కొంచెం మనుషులు పెట్టేవాళ్ళు ఇక్కడ. సో ఏదో భయంకరంగా ఉంది కొంచెం. సో నాకు ఎందుకు ఎంత ఆయుసం అవుతుందంటే పొద్దున్న తిరుగుతూనే ఉన్నా. పొద్దున్న ఎర్రగడ్డ పిచ్చెక్కితేనే ఎర్రగడ్డకి వెళ్ళాను అనమాట. సో పొద్దున్నైతే ఎర్రగడ్డకి వెళ్ళా. అండ్ ఇప్పుడు వచ్చేసి తిరుక్కుంటూ నడుచుకుంటా ఇలాగ వచ్చాను ఇక్కడికి. సో నడుస్తూనే ఉన్నా మ్యాక్సిమం ఈరోజు అంతా. సో అందుకు కొంచెం అయితే ఈరోజు చేసి మాది ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది, కానీ ఎందుకు వదిలేండి ఏదో డాబాలే కదా. మీరు త్వరగా సబ్స్క్రైబర్లు కూర్చోండి అయ్యా, అందరూ సబ్స్క్రైబర్లు చేసుకోండి. సో ఎందుకంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, మంచి ప్లేస్కి వెళ్తాను, గేమింగ్ కానీ ఎక్స్పెరిమెంట్లు కానీ లాగ్స్ కానీ సావాద్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. సో ఇక్కడ వచ్చేసి ఓ సీన్ ఉంటుంది సార్, మా పాటలోనే ఓ సీన్ ఉంటుంది కదా, అదే ఆ సీన్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంటాం మేబీ. సో ఇక్కడైతే వెళ్ళాలని ఉంది, బట్ టైం అయితే లేదు కదా లిటరల్ చెప్తున్నాను. అండ్ ఒంట్లో బలం శక్తి అవి కూడా లేవు. సో చాలామంది వచ్చే ఉంటారు, నేనే ఫస్ట్ టైం వస్తున్నాను, నేను ఒక్కడనే ఫస్ట్ టైం వచ్చింది. సో మీరు చాలామంది వెళ్ళి ఉంటారు. వచ్చేది ఇదిగోండి సౌత్ ఆఫ్రికాన్స్. అదే బాబే. సో డిఫరెంట్ పీపుల్స్. సో అమెరికన్స్ కానీ వేరే వాళ్ళకి కానీ ఇతర దేశాలకి అయితే 300 అనమాట. సో మనకే వచ్చేసి 25 రూపీస్ అనమాట నార్మల్ ఇండియన్ సిటిజన్స్కి. అది చిన్నపిల్లకి వచ్చేసి ఫ్రీ అనమాట. సో పైకి సౌత్ ఆఫ్రికన్స్ అండ్ ఇండియన్స్ అయితే వెళ్ళారు కదా, సో వాళ్ళకి వచ్చేసి ఈచ్ పర్సన్కి అయితే 300 అనమాట. సో పిరంగల్ అయితే దేర్ యూ క్యాన్ సీ ది పిరంగల్స్. సో ఒక్కసారి అయితే దీని లోపలికి వెళ్ళిపోయి ఈ గుహ కనబడుతుంది కదా మీకు, ఈ గుహలోకి వెళ్ళిపోయి వచ్చేద్దాం అనమాట. గుహ వచ్చేసి కొంచెం డార్క్గా అయితే ఉంది, ఫోన్లో ఎలా అవుతుందో మరి తెలీదు. నేనైతే అది మెట్లు అడిదొబ్బేవాడిని. మొత్తం పీజియాన్స్ ఫిట్ స్మెల్ అనమాట, దారుణంగా అయితే వస్తుంది. గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట. గబ్బిలాలు సౌండ్ వినబడుతుందా? అదిగోండి గబ్బిలాలు. ఇక్కడికైతే వెళ్ళాం అనమాట. నో ఎగ్జిట్ అట్లా ఉంటుంది మరి మనం వస్తేని. ఈ పదం చూడగానే నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. సో ఇక్కడ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అనమాట. సో మీకు నచ్చే ఉంటుంది వీడియో అనేది. సో లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ మర్చిపోతే ప్రతి ఒక్కరు చేయాలి సబ్స్క్రైబ్ అనేది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, బై లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై.